1980s టైంకి మన దేశంలో సరైన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది కాదు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇక్కడ సరైన వైద్యం అందక పివి నరసింహారావు అండ్ ఎన్టీ రామారావు లాంటి వ్యక్తులు కూడా విదేశాలకి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకునేవారు. సో ఇది చూసిన ఒక డాక్టర్ ఇండియాలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రీట్మెంట్ ఉండాలి అనే ఆలోచనతో ఆయన స్టార్ట్ చేసిన ఒక చిన్న క్లినిక్ ఈ రోజు భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్ గా మారింది. అదే అపోలో హాస్పిటల్స్. కేవలం హాస్పిటల్స్ మాత్రమే కాదు, ఫార్మసీ బిజినెస్ లో కూడా అపోలో దేశంలోనే లార్జెస్ట్ నెట్వర్క్ ని రన్ చేస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మన దేశంలో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ని బిజినెస్ లా కాకుండా ఒక సర్వీస్ లా ట్రీట్ చేస్తారు. మరి అలాంటి సెక్టార్ లో అపోలో సంస్థ వేల కోట్ల రూపాయల బిజినెస్ ని ఎలా చేస్తుంది? 1981లో అపోలో ఫౌండర్ అయిన ప్రతాప్ రెడ్డి గారు తన హాస్పిటల్లో పేద ప్రజలకి 15% బెడ్స్ రిజర్వ్ చేసి ఫ్రీగా వైద్యం చేస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి 30 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అపోలో హాస్పిటల్స్ లో అసలు పేదలకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడం లేదని చెప్పి 2020లో తెలంగాణ హైకోర్టులో కేసు ఫైల్ అయింది. సో అసలు ఈ కేసు ఏంటి? తెలంగాణ హైకోర్టు ఈ కేసులో ఏం జడ్జిమెంట్ ఇచ్చింది? అపోలో హాస్పిటల్స్ వెనక ఉన్న టోటల్ స్టోరీ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. హెల్త్ కేర్ సెక్టార్లో అపోలో సంస్థ అసలు బిజినెస్ ఎలా చేస్తుందో మీకు అర్థం కావాలంటే ముందు మన దేశ చట్టాల్లో ఏముందో మీకు తెలియాలి. జనరల్గా మన దేశంలో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ని సర్వీస్గా కన్సిడర్ చేస్తారు. కానీ ఇక్కడే ఒక చిన్న లూప్ హోల్ ఉంది. అదేంటంటే, మన దేశంలో ఉన్న ఎడ్యుకేషనల్ సెక్టార్లో బిజినెస్ చేయకూడదు. స్కూల్స్ అండ్ కాలేజెస్ని చారిటబుల్ అండ్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్గా మాత్రమే రన్ చేయాలని చాలా చట్టాలు అలాగే కోర్ట్ కేసెస్ స్ట్రిక్ట్గా చెప్తున్నాయి. లైక్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, యూజీసీ యాక్ట్ 1956 ఎట్సెట్రా. కానీ ఇలాంటి చట్టాలు హెల్త్ కేర్ సెక్టార్లో లేవు. అంటే హెల్త్ కేర్ సెక్టార్లో బిజినెస్ చేయకూడదు, లాభాలు సంపాదించకూడదు అని చెప్పడానికి మన దేశంలో ఎలాంటి చట్టాలు లేవు. అందుకే చాలా మంది ఈ సెక్టార్లో మంచిగా బిజినెస్ చేసుకుంటారు. అర్థమైందా? అయితే ఇప్పుడు అపోలో కంపెనీ ఎలా స్టార్ట్ అయిందో చెప్తా చూడండి. ఈ సంస్థని ప్రతాప్ చంద్ర రెడ్డి అనే వ్యక్తి స్థాపించారు. ఇతను చిత్తూరు జిల్లాలో పుట్టారు. 1957లో చెన్నైలో ఉన్న స్టాన్లీ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి హయ్యర్ స్టడీస్ కోసం ఆయన అమెరికా వెళ్లారు. అక్కడ కార్డియాలజీలో స్పెషలైజేషన్ చేసి ఎన్నో ఏళ్ల పాటు అక్కడే ఒక సక్సెస్ఫుల్ డాక్టర్గా సెటిల్ అయ్యారు. కానీ ప్రతాప్ రెడ్డి గారి పేరెంట్స్ కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన్ని ఇండియాకి వచ్చేయమని రిక్వెస్ట్ చేయడంతో 1970sలో ఆయన ఇండియాకి తిరిగి వచ్చి చెన్నైలో ఒక చిన్న క్లినిక్ స్టార్ట్ చేశారు. అయితే 1970s టైంకి మన దేశంలో ఉన్న హెల్త్ కేర్ సెక్టార్ యొక్క పరిస్థితి అస్సలు బాగుండేది కాదు. చాలా వరకు హాస్పిటల్స్ని గవర్నమెంటే రన్ చేసేది. కానీ అక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ధనవంతులు విదేశాలకు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకునేవారు. సో ఇది చూసిన ప్రతాప్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్న అడ్వాన్స్డ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇండియాకి తీసుకొచ్చి ఇకపై ఎవరూ కూడా ట్రీట్మెంట్ కోసం విదేశాలకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇండియాలోనే ఒక వరల్డ్ క్లాస్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కట్టాలనుకున్నారు. కానీ ఇలా చేయాలంటే దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఆ డబ్బు కోసం ఆయన మన దేశంలో ఉన్న బ్యాంక్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ప్రాజెక్ట్స్కి కేవలం 15 లక్షలు మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. కానీ ప్రతాప్ రెడ్డి గారు అనుకున్న స్థాయిలో హాస్పిటల్ కట్టాలంటే దానికి కోట్లలో ఖర్చు అవుతుంది. అందుకే ఆయన అమెరికాలో ఉన్న తన ఫ్రెండ్స్తో మాట్లాడి వాళ్ళందరినీ తన హాస్పిటల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పించి ఫైనల్గా 1983లో చెన్నైలో తన ఫస్ట్ హాస్పిటల్ని ఓపెన్ చేశారు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. నిజానికి ప్రతాప్ రెడ్డి గారు తన ఫస్ట్ హాస్పిటల్ని హైదరాబాద్లో పెట్టాలనుకున్నారు. దానికోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి తన ఐడియాని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. రాష్ట్రంలో మోడర్న్ హెల్త్ కేర్ సర్వీసెస్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనే ఆలోచనతో అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉన్న 30 ఎకరాల ల్యాండ్ని అపోలో సంస్థకి ఇస్తున్నట్టు 1981లో ఒక జీవో కూడా పాస్ చేసింది. అదే జీవో నెంబర్ 517. కానీ ఈ జీవోలో ఒక కండిషన్ ఉంది. అదేంటంటే, వాళ్ళు కడుతున్న హాస్పిటల్లో 15% బెడ్స్ బిలో పవర్టీ లైన్లో ఉన్న పేద ప్రజలకి రిజర్వ్ చేసి వాళ్ళకి ఫ్రీగా వైద్యం చేయాలి. ఈ కండిషన్తోనే అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ల్యాండ్ని అపోలో హాస్పిటల్స్కి ఇచ్చింది. హైదరాబాద్లో ల్యాండ్ వచ్చినా కూడా అప్పట్లో చెన్నై సిటీ హైదరాబాద్ కంటే బాగా డెవలప్ అవ్వడం వల్ల ప్రతాప్ రెడ్డి గారు తన ఫస్ట్ అపోలో హాస్పిటల్ని చెన్నైలో నిర్మించారు. తర్వాత 1988లో అపోలోని హైదరాబాద్కి ఎక్స్పాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ల్యాండ్ తీసుకున్నట్టే 1996లో అపోలో సంస్థ ఢిల్లీ గవర్నమెంట్ నుండి కూడా 15 ఎకరాల ల్యాండ్ తీసుకుని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో అక్కడ ఒక హాస్పిటల్ని నిర్మించింది. అదే ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్. ఇది ఏషియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హాస్పిటల్. అయితే ల్యాండ్ ఇచ్చే ముందు ఢిల్లీ గవర్నమెంట్ కూడా ఒక కండిషన్ పెట్టింది. అదేంటంటే, ఢిల్లీలో కట్టే హాస్పిటల్లో
33% బెడ్స్ని పేద ప్రజలకి రిజర్వ్ చేసి ఫ్రీగా వైద్యం చేయాలి. సో హైదరాబాద్లో 15% రిజర్వేషన్, ఢిల్లీలో 33% రిజర్వేషన్. ఈ పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోండి. దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఢిల్లీ తర్వాత ఈ కంపెనీ బెంగళూరు, కోల్కతా అండ్ అహ్మదాబాద్ లాంటి మన దేశంలో ఉన్న దాదాపు అన్ని సిటీస్కి వాళ్ళ హాస్పిటల్స్ని ఎక్స్పాండ్ చేసి దేశంలో ఏ మూలనున్న పేషెంట్ కూడా వైద్యం కోసం విదేశాలకి వెళ్లాల్సిన అవసరం లేకుండా అపోలో ఒక ఆల్టర్నేటివ్ని క్రియేట్ చేసింది. హాస్పిటల్స్ తర్వాత ప్రతాపరెడ్డి గారు మెయిన్గా ఫోకస్ చేసిన మరొక బిజినెస్ ఫార్మసీ. ఇది కూడా అపోలో హాస్పిటల్స్తోనే స్టార్ట్ అయింది. దీన్ని ఎందుకు స్టార్ట్ చేశారంటే అప్పట్లో మన దేశంలో హై క్లాస్ హాస్పిటల్సే కాదు, క్వాలిటీ మెడిసిన్స్ని అమ్మే మెడికల్ షాప్స్ కూడా ఉండేవి కాదు. సో ఒక పేషెంట్కి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వడం ఎంత ముఖ్యమో రిలయబుల్ అండ్ జెన్యూన్ మెడిసిన్ అందించడం కూడా అంతే ముఖ్యం. ఆ ఇంటెన్షన్తోనే ప్రతాపరెడ్డి గారు 1983లో అపోలో ఫార్మసీస్ని స్టార్ట్ చేశారు. అయితే చాలామంది అపోలో సొంతంగా మెడిసిన్స్ తయారు చేస్తుంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. మేజర్గా అపోలో సంస్థ 2 రకాలుగా మెడిసిన్స్ని ప్రొక్యూర్ చేసుకుంటుంది. టైప్ 1 సన్ ఫార్మా, సిప్లా అండ్ జెనరిక్ ఫార్మా లాంటి కంపెనీల నుండి మెడిసిన్స్ని కొని వాటిని అపోలో ఫార్మసీస్లో అమ్ముతుంది. టైప్ 2 కొన్ని రకాల పర్సనల్ కేర్, బేబీ కేర్, హెర్బల్ ప్రొడక్ట్స్ అండ్ గ్రూమింగ్ ప్రొడక్ట్స్ని థర్డ్ పార్టీ కంపెనీస్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి ఆ ప్రొడక్ట్స్ మీద అపోలో కంపెనీ వాళ్ళ లోగో వేసుకుని అమ్ముకుంటుంది. దీన్నే ప్రైవేట్ లేబులింగ్ అంటారు. అపోలో లైఫ్ అనే బ్రాండ్ ఈ కేటగిరీలోకి వస్తుంది. అర్థమైందా? అపోలో ఫార్మసీలో ఉండే మరొక యూనిక్నెస్ ఏంటంటే వాళ్ళు కేవలం మెడిసిన్స్ని అమ్మడం మాత్రమే కాదు, ఫార్మసీ సప్లై చైన్లో ఉండే డిఫరెంట్ స్టేజెస్లో వాళ్ళు బిజినెస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫార్మసీ సప్లై చైన్లో మ్యానుఫ్యాక్చరర్, డిస్ట్రిబ్యూటర్, రీటైలర్ అండ్ ఫైనల్గా పేషెంట్ ఉంటారు. ఈ సప్లై చైన్లో ఉన్న ప్రతి స్టేజ్లో కూడా వాళ్ళు మెడిసిన్ మీద కొంత కమిషన్ వేసుకుని బిజినెస్ చేస్తారు. ఇందులో రీటైల్ స్టేజ్లో ఉన్న అపోలో ఫార్మసీస్ గురించి మాత్రమే మనకి తెలుసు, అవునా? కానీ అపోలో సంస్థ ఎంత తెలివిగా బిజినెస్ చేస్తుందంటే ఈ సప్లై చైన్లో ఉన్న రీటైల్ బిజినెస్తో పాటు డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ కూడా అపోలో కంపెనీయే చేస్తుంది. దీనికోసం 2000 ఇయర్లో ప్రతాపరెడ్డి గారు కైమెడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఇది ఫార్మా కంపెనీల నుండి మెడిసిన్స్ని డైరెక్ట్గా కొని వాటిని అపోలో హాస్పిటల్స్కి అలాగే ఫార్మసీస్కి డిస్ట్రిబ్యూట్ చేసి బిజినెస్ చేస్తుంది. ఇది మాత్రమే కాదు, రీటైల్ స్టోర్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆన్లైన్ అండ్ ఇంకొకటి ఆఫ్లైన్. ఆఫ్లైన్ బిజినెస్ని అపోలో ఫార్మసీస్ చేస్తే ఆన్లైన్ బిజినెస్ కోసం వీళ్ళు అపోలో 24/7 యాప్ని స్టార్ట్ చేశారు. ఇక్కడి నుండి పేషెంట్స్ డైరెక్ట్గా మెడిసిన్స్ని ఆర్డర్ చేసుకుని వాళ్ళ ఇంటికి డెలివరీ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఫార్మసీ సప్లై చైన్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ తప్ప మిగిలిన అన్ని స్టేజెస్లో అపోలో బిజినెస్ చేస్తుంది. నెక్స్ట్, అపోలో సంస్థ వాళ్ళ హాస్పిటల్ ఎక్స్పాన్షన్ మీద ఎంత ఫోకస్ చేసిందో ఫార్మసీ నెట్వర్క్ మీద కూడా అంతే ఫోకస్ చేసింది. ఎందుకంటే ఒక పేషెంట్ యావరేజ్గా నెలకి ఒకసారి మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కానీ మెడికల్ షాప్కి మాత్రం 1 వీక్ నుండి 10 డేస్కి ఒకసారి వెళ్తారు. అంటే దీని అర్థం హాస్పిటల్స్ కంటే మెడికల్ షాప్స్లోనే ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. అందుకే అపోలో కంపెనీ ఫ్రాంచైజ్ మోడల్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళ ఫార్మసీ బిజినెస్ని చాలా ఫాస్ట్గా దేశం మొత్తం ఎక్స్పాండ్ చేసింది. 1983లో కేవలం ఒక సింగిల్ స్టోర్తో స్టార్ట్ అయిన అపోలో ఫార్మసీ ఈరోజు 6000కి పైగా స్టోర్స్ని ఓపెన్ చేసి దేశంలోనే అతిపెద్ద ఫార్మసీ నెట్వర్క్గా మారింది. అంతేకాదు, అపోలో సంస్థ యొక్క టోటల్ ఆదాయంలో హాస్పిటల్స్ 54% కంట్రిబ్యూట్ చేస్తే ఈ ఫార్మసీ బిజినెస్ 38% కంట్రిబ్యూట్ చేస్తూ ప్రతి సంవత్సరం సుమారు 6800 కోట్ల రూపాయల ఆదాయాన్ని జనరేట్ చేస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే జనరల్గా మనకి అపోలో అనే పేరు వినగానే వాళ్ళు రన్ చేసే హాస్పిటల్స్ అండ్ ఫార్మసీస్ గుర్తొస్తాయి, అవునా? కానీ అపోలో అంటే కేవలం హాస్పిటల్సో లేదా ఫార్మసీసో మాత్రమే కాదు. ఈ కంపెనీ వెర్టికల్ ఇంటిగ్రేషన్ అనే స్ట్రాటజీని ఫాలో అవుతూ హెల్త్ కేర్ సెక్టార్లో పేషెంట్స్ని బయటికి వెళ్ళనివ్వకుండా ఒక ఎకో సిస్టమ్ని బిల్డ్ చేసింది. ఎలాగో క్లియర్గా చెప్తా చూడండి. బిజినెస్ మేనేజ్మెంట్లో వెర్టికల్ ఇంటిగ్రేషన్ అనే ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఇదేంటంటే ఒక సప్లై చైన్లో ఏదైనా ఒక కంపెనీ మల్టిపుల్ స్టేజెస్లో ఉండే బిజినెస్ని కంట్రోల్ చేస్తే దాన్నే వెర్టికల్ ఇంటిగ్రేషన్ అంటారు. దీన్ని అపోలో సంస్థ ఎలా ఇంప్లిమెంట్ చేసిందంటే మనం ఒకసారి హెల్త్ కేర్ సెక్టార్లో ఉండే సప్లై చైన్ని గమనిస్తే ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో డాక్టర్ ఉంటారు, తర్వాత ప్రాబ్లమ్ని డిటెక్ట్ చేయడానికి డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉంటాయి, నెక్స్ట్ స్టేజ్లో మెడిసిన్స్ కోసం ఫార్మసీస్ ఉంటాయి, తర్వాత డబ్బులు పే చేయడానికి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి, ఫైనల్గా పేషెంట్ని ఇంటికి పంపించిన తర్వాత పోస్ట్ ట్రీట్మెంట్ సర్వీస్ ఉంటుంది. అయితే అపోలో సంస్థ కేవలం హాస్పిటల్స్ అండ్ ఫార్మసీస్ మాత్రమే కాకుండా ఈ సప్లై చైన్లో ఉన్న అన్ని స్టేజెస్లో బిజినెస్ చేస్తుంది. లైక్ డిసీజ్ని డిటెక్ట్ చేయడానికి అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్స్, ట్రీట్మెంట్ ఇవ్వడానికి అపోలో హాస్పిటల్స్ అండ్ మెడిసిన్స్ కోసం అపోలో ఫార్మసీ.
ఒకవేళ పేషెంట్ డబ్బు కట్టలేని సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళ కోసం అపోలో సంస్థ 2007లో ఇన్సూరెన్స్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది. అదే అపోలో ముంచి హెల్త్ ఇన్సూరెన్స్. కానీ 2019లో దీన్ని హెచ్డిఎఫ్సి కంపెనీ కొనేయడం వల్ల తర్వాత ఇది హెచ్డిఎఫ్సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్గా మారిపోయింది. కేవలం ఇన్సూరెన్స్ మాత్రమే కాదు, పోస్ట్ ట్రీట్మెంట్ కేర్ అంటే హాస్పిటల్ నుండి పేషెంట్ ఇంటికి వెళ్ళాక వాళ్ళకి సర్వీస్ అందించడానికి ఈ సంస్థ అపోలో హోమ్ కేర్ అనే పేరుతో ఒక బ్రాండ్ని స్టార్ట్ చేసింది. దీని అండర్లో స్కిల్డ్ నర్సెస్ అండ్ ఫిజియోథెరపిస్టులు పేషెంట్స్ యొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళకి సర్వీస్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుండి తనకి ట్రీట్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించేంత వరకు ప్రతి స్టేజ్లో కూడా అపోలో సంస్థ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని అమ్ముతూ బిజినెస్ చేస్తుంది. దీన్నే హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ అంటారు. అంటే ఒక పేషెంట్కి కావాల్సిన అన్ని రకాల మెడికల్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ని ఒకే కంపెనీ అందించేలా ఒక నెట్వర్క్ని బిల్డ్ చేసి పేషెంట్ని ఎలాంటి అవసరానికి కూడా ఈ నెట్వర్క్ని దాటి వెళ్ళనివ్వకుండా చేయడాన్ని హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ అంటారు. అర్థమైందా? ఈ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేయడంలో అపోలో కంపెనీ చాలా సక్సెస్ అయింది. అయితే ఈ వీడియోలో నేను చాలా చోట్ల అపోలో హాస్పిటల్ అని కాకుండా అపోలో కంపెనీ అని మాట్లాడాను. దీనికి రీజన్ ఏంటంటే అపోలోని ఒక కంపెనీగానే రిజిస్టర్ చేశారు. అదే అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. ఈ కంపెనీ అండర్లోనే వాళ్ళ హాస్పిటల్స్ అండ్ ఫార్మసీస్ రన్ అవుతాయి. అండ్ ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ అయింది. 2025 ఫైనాన్షియల్ ఇయర్లో ఈ కంపెనీ సుమారు 8,500 కోట్ల రూపాయల ఆదాయాన్ని అలాగే 1,300 కోట్ల రూపాయల లాభాన్ని సంపాదించింది. సో నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టే మన దేశంలో మెడికల్ సర్వీసెస్ నుండి ప్రాఫిట్ సంపాదించకూడదు అనే చట్టం లేదు. అందుకే అపోలో బిజినెస్ని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసి రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ని ఎప్పటికప్పుడు పబ్లిక్గా పోస్ట్ చేస్తారు. కానీ ఈ రెస్ట్రిక్షన్ ఎడ్యుకేషనల్ సెక్టార్ మీద ఉండటం వల్ల ఈ సెక్టార్లో పనిచేసే ఏ సంస్థ కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వదు, లాభాలు సంపాదించమని ఎప్పుడూ బయటికి అనౌన్స్ చేయరు. లాజిక్ అర్థమైందా? నెక్స్ట్, ఇప్పటి వరకు చూసిన స్టోరీ ప్రకారం మీకు ఆల్రెడీ అపోలో సంస్థ ఎలా పనిచేస్తుందో ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది, అవునా? కానీ 2020 కరోనా టైంలో తెలంగాణ హైకోర్టులో ఈ అపోలో హాస్పిటల్స్ మీద బిల్ ఫైల్ అయింది. అందులో ఏముందంటే అపోలో సంస్థ హైదరాబాద్లో హాస్పిటల్ కట్టడానికి 1981లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి 30 ఎకరాల ల్యాండ్ తీసుకుంది. ప్రెజెంట్ దాని మార్కెట్ వాల్యూ సుమారు 1,500 కోట్ల రూపాయలకి పైన ఉంది. కానీ వాళ్ళు ల్యాండ్ తీసుకున్నప్పుడు వాళ్ళ హాస్పిటల్లో పేద ప్రజలకి 15% బెడ్స్ని రిజర్వ్ చేసి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. అది గవర్నమెంట్ జీవోలో కూడా ఉంది. కానీ అపోలో సంస్థ ఈ రిజర్వేషన్స్ని ఎప్పుడూ ఇంప్లిమెంట్ చేయలేదు. కేవలం హైదరాబాద్లో మాత్రమే కాదు, ఢిల్లీలో కూడా వాళ్ళు ఒప్పుకున్న 33% రిజర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పి ఓమిం మణిక్షవ్ దెబ్రా అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. సో ఇది చూసిన తెలంగాణ హైకోర్టు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని సీరియస్ అయింది. దీనికి రెస్పాండ్ అయిన తెలంగాణ గవర్నమెంట్ ఇమీడియట్గా అపోలో సంస్థ ఈ 15% రిజర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి 2022లో ఒక జీవోని పాస్ చేసింది. అదే జీవో నెంబర్ 80. అయితే ఈ జీవో ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, హాస్పిటల్లో ఎంతమంది పేద ప్రజలకి ఫ్రీగా వైద్యం అందుతుంది అనేది హైదరాబాద్లో ఉన్న ప్రజలకే బాగా తెలుస్తుంది. మీకు ఈ జీవో గురించి తెలిస్తే కింద కామెంట్ చేయండి. అపోలో సంస్థ ద్వారా ప్రతాప్ రెడ్డి గారు ఇండియన్ హెల్త్ కేర్ సెక్టార్లో తీసుకొచ్చిన మార్పులకి అలాగే చేసిన కృషికి గాను ఇండియన్ గవర్నమెంట్ 1991లో పద్మభూషణ్ అలాగే 2010లో పద్మ విభూషణ్ ఇచ్చి ఆయన గౌరవించింది. ప్రతాప్ రెడ్డి గారికి 4 డాటర్స్. ప్రెజెంట్ ఆయన వయసు 92 ఏళ్లు దాటడం వల్ల అపోలోని ఇప్పుడు ఆయన డాటర్సే మేనేజ్ చేస్తున్నారు. సో ఇది అపోలో సంస్థ యొక్క టోటల్ స్టోరీ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.